మళ్ళోసారి తెలంగాణలో రాజకీయం మూసి చుట్టూత తిరుగుతుంది. ఓ దిక్కు షే పార్టీ వాళ్ళు మూసి మురికి మొత్తం కడిగి ఇంపుగా మారుస్తామని అంటుర్రు. దాంట్లో వెనుకకు తగ్గేదేలే అంటుర్రు. ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు మూసి ఒడ్డుపంటున్న ఇండ్లు కూలగొడితే ఊకునేదే లేదంటుర్రు. తాపకో పార్టీ వాళ్ళు మూసి పక్క పొంటే ఉన్న వాడలల్లో తిరుగుతుర్రు. ఇక చూడుర్రి, ఈసారి పువ్వు పార్టీ వాళ్ళు పోయిర్రు. సూత్తనే మళ్ళా పట్నంలో మూసి రాజకీయం ముదురుతాంది. ఎగస్ పార్టీ లీడర్లంతా సర్కారోళ్లకు సూటి పెడుతుండ్రు. మొన్న కారు పార్టీ వాళ్ళు మూసి ఒడ్డుకు పోతే ఇక ఇప్పుడు పువ్వు పార్టీ లీడర్లంతా కలిసిపోయినరు. తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు, తత్తిమ కాషాయ లీడర్లంతా ముందుగాల గాంధీ తాతకు నివాళులు తెలుపుకొని అటెనక బాట పట్టిండ్రు. అత్తాపూర్ దిక్కు మూసి ఒడ్డు పొంటున్న వాడలల్లా తిరిగిండ్రు. మొన్న మాజీ మంత్రి హరీష్ రావు సార్ పోయి వచ్చిన మధు పార్క్ అపార్ట్మెంట్కు పువ్వు పార్టీ వాళ్ళు కూడా పోయిండ్రు. మేము కూడా మీకు సాధిస్తాం, ఇండ్లు ఎట్లా కూలుస్తారో చూస్తాం అన్నట్టు ధైర్యం చెప్పిండ్రు. టూరిస్ట్ అట్రాక్షన్ కు వేరే అవసరం లేదు ఇక్కడ, కాబట్టి ఈ ప్రాజెక్ట్ అవసరం లేదు. మూసి క్లీన్ చేయండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టండి, ఈ పక్కన ఉన్నటువంటి చెరువులు క్లీన్ చేయండి. ఈ బఫర్ జోర్ పెంచాల్సిన అవసరం లేదు. రైతులు ఇక్కడ పక్కన ఉన్నారు, వాళ్ళని కూడా ఈరోజు నిర్వాసితులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు కూడా గుంజుకుంటున్నారు. పక్కన 150 కోట్లకు ఎకరం అమ్ముడు పోతే ఈ యొక్క రైతులకు మీరు ఏమి ఇస్తారో చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇక అట్లుంటే మూసీ ప్రాజెక్టుకు సెంటర్ల అధికారంలో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళే అనుమతి ఇచ్చిండ్రని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారట. దాని మీద రామచంద్రరావు సారు గట్టిగా గరం అయ్యిండు. మా పెద్ద మనుషులేం అటువంటి అనుమతులు ఇవ్వలేదు, గట్టిగా బదనాం చేస్తుర్రు అన్నట్టు కోపానికి వచ్చిండు. అట్లనే బాటెంట ఎదురుపడ్డ పబ్లిక్ తోని లీడర్లంతా మాట్లాడిండ్రు. ఎట్లా పడితే అట్లా ఇండ్లు కూల కొడతారు సార్లు అని కాషాయ లీడర్ల ముంగట పబ్లిక్ గోసేళ్ళ పోసుకుండ్రు. గిట్లా మూసీ కిరికిరి మళ్ళోసారి రగులుకుంటాంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా మూసీ ముచ్చట్లే గట్టిగా వస్తున్నాయి. అటు చూస్తేనేమో సర్కారు వాళ్ళు మూసీని ఇంపుగా చేసే ప్రాజెక్టుతోని ఎవ్వరికి ఎటువంటి నష్టం కానియం, ఇండ్లు పోయిన వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తాం, అన్ని తీర్లా ఆదుకుంటాం అంటుండ్రు. ఇటు చూస్తేనేమో పబ్లిక్ పార్టీలు పోరాటాలకు తయారైతుండ్రు. మూసీ కంపును గడిగే కార్యం ఎట్టెట్లా ముంగడ పడుతుందో మరిగా.